అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. పింగళి వెంకయ్య మన జాతీయ జెండా రూపకర్త. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఈరోజు విశాఖలో అయితే మన జాతీయ జెండా అతి పొడవైన జాతీయ జెండాని ఆవిష్కరించి ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పింగళి వెంకయ్య మన జాతీయ జెండాని ఏ విధంగా ఆవిష్కరించారు, అసలు దానికి గల కారణాలు ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు జాతీయ జెండా కోసం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనతో పాటు డాక్టర్ జహీర్ అహ్మద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా మన జాతీయ జెండా కోసం ఏం చెప్తారు? స్వాతంత్ర పోరాటం జరిగినప్పుడు గాంధీ మహాత్మా గారితో అనేక మంది ఉన్నారు. వాళ్ళలో పింగళి వెంకయ్య గారు కూడా ఒక ఆయన. ఈయన ఒక జియాలజిస్టు, అగ్రికల్చరిస్టు, స్వాతంత్ర సమరయోధుడు. మరి మహాత్మా గాంధీ గారు ఆ రోజు నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు అందరూ కూడా కలిసి ఒక జాతీయ జెండా మనకు ఉండాలా, ఒక జాతీయ జెండా కింద ఈ దేశాన్ని రిప్రజెంట్ చేయాలంటే ఒక జెండా ఉండాలి. దీనికి ఏ విధంగా మనం పరిష్కారం చేయాలని కలకట్టాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఒక ప్రతిపాదన జరగటం జరిగింది. దాని తర్వాత 1916లో విజయవాడలో ఈ కాంగ్రెస్ మహాసభలు జరిగినప్పుడు గాంధీ గారు పింగళి వెంకయ్య గారిని ఒక జాతీయ జెండాని తయారు చేయని అడగటం జరిగింది. ఈ జాతీయ జెండాని తయారు చేసినప్పుడు పింగళి వెంకయ్య గారు ఏదైతే మన 3 రంగులు ఉన్నాయో దాంట్లో కాషాయ రంగును గ్రీన్తో కూడా కలిపి ఒక జెండాని తయారు చేసి ఇస్తే గాంధీ గారు అలా కాదు, ఇంకొక రంగు కూడా మనకు అవసరం ఉంది, భారతదేశంలో అందరినీ కూడా కలపటానికి, మనకు జాతీయ వాదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళటానికి, అందరినీ కూడా కలుపుకెళ్ళటానికి 3 రంగుల జెండా కావాల్సిన అవసరం ఉందని చెబితే అప్పుడు ఈ తెలుపు జెండాని కూడా, తెలుపు రంగును కూడా కలపటం జరిగింది. తెలుపు రంగు కలపడానికి జరిగిన తర్వాత అప్పుడు రాట్నం పెట్టడం జరిగింది. ప్రతి మొట్టమొదటి జెండాలో ఈ 3 రంగులతో పాటు రాట్నం పెట్టడం జరిగింది. ఆ తర్వాత 1947లో దాన్ని తీసేసి నెహ్రూ గారు ఈ ధర్మచక్రం ఏదైతే ఉందో అశోకుడి ధర్మచక్రాన్ని ఉంచాలనే దీనితో ఆయన ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో 3 రంగుల జెండా ధర్మచక్రంతో దాన్ని ఆవిష్కరింపజేయటం, దానికి రూపకర్త కంప్లీట్గా మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన మనిషి పింగళి వెంకయ్య గారే ఆయన్ని రూపకల్పన చేసిన మహానుభావుడు. ఆయన్ని మనం స్మరించుకోవాలి. జాతీయ పతాకం ఎన్ని రోజులు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉంటుందో భారత జాతీయ పతాకం అన్ని రోజులు కూడా ఆయన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తాం. సార్, ఎలాంటి గుర్తింపు వచ్చింది మన జాతీయ జెండాకి పింగళి వెంకయ్య గారు రూపొందించింది? ఒక జాతీయ జెండాకి అంతకుముందు ఎప్పుడు కూడా అందరూ కలిసి వందనం చేయటానికి ఏదైనా ఒక అవకాశం లేదు. అలాంటి అవకాశాన్ని కల్పించగలిగిన మనిషి ఒక జాతీయ జెండాన్ని తయారు చేసి ప్రతి ఒక్కరు కూడా వందనం చేయటానికి, ప్రతి భారతీయుడు కూడా వంగి సలాము చేయటానికి సలాము చేయటానికి అవకాశం ఇచ్చిన మహామనిషి పింగళి వెంకయ్య గారు ఈ జాతీయ జెండా ద్వారా. అదే విధమైన గుర్తింపు ఆ రోజు జాతీయ జెండాకి వచ్చింది. దేశమంతటా కూడా ఆ జాతీయ జెండాతోనే మనం స్వాతంత్ర సమరయోధానికి ముందుకెళ్ళటానికి అవకాశం కలిగింది. అదే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు జయంతి సందర్భంగా మనం ఈ జాతీయ జెండాతో సంబంధించి అసలు విశేషాలు ఏంటి, అసలు ఈ తెలుపు రంగు శాంతికి చిహ్నం అని చెప్పి, అలాగే 3 రంగులు రెపరెపలాడే ఈ జాతీయ జెండా మనం సెల్యూట్ చేసుకునే ఈ విధంగా ఈ జాతీయ జెండా అయితే రూపొందించారు. అందులోని ఈ పింగళి వెంకయ్య మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారు అని చెప్పి
ఈ జహీర్ అహ్మద్ గారు అయితే తెలియజేశారు. ఇదే విధంగా మనందరం పింగళ వెంకయ్య గారికి ఎంతో రుణపడి ఉన్నాం. మనకి దేశానికి ఒక జాతీయ జెండాను ఆవిష్కరించిన రూపకర్త పింగళ వెంకయ్య గారి ఈ జయంతి పురస్కరించుకొని మనం ఆయన్ని ఎలాగైనా కొనియాడాలని చెప్పి డాక్టర్ జహీర్ అహ్మద్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.